కృష్ణా జిల్లాలో ఈ నెల 22వ తేదీన భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో బీసీ సింహగర్జనను నిర్వహించనున్నారు. నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ మహాసభ జరగనున్నట్లు తెలిపారు జిల్లా అధ్యక్షుడు కోన నాగార్జున. విజయవాడ బస్టాండ్ వద్ద నుంచి సభా ప్రాంగణానికి ప్రత్యేకంగా వాహనాల సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు కోన నాగార్జున పిలుపునిచ్చారు. బీసీలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. బీసీలంటే ఒక బీసీలనే కాదు, అణగారిన వర్గాలు మొత్తం అందరూ కూడా, అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ ఈ రోజున ఓట్ల కోసం వాడుకుంటున్నారు. ఆ ఓట్లతో అందలం ఎక్కుతున్నారు. కానీ ఈ రోజున ఒక 2 కుటుంబాలు మాత్రమే శాశ్వతంగా పరిపాలిస్తున్నారు. ఈ రోజున ముఖ్యమంత్రి స్థాయి నుంచి చూస్తే కింద స్థాయి వరకు అందరూ కూడా అధిక కులాలే తప్ప బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఎక్కడా కూడా చోటు లేకుండా ఈరోజు చేస్తున్న 2 కుటుంబాలకు బుద్ధి చెప్పాలని, అంతేకాకుండా బీసీ సింహగర్జన రామచంద్ర యాదవ్ గారు మరి తీసుకొస్తున్న బీసీ రక్షణ చట్టం అమలు, రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయింపు, బీసీ కులాల కార్పొరేషన్ కు నిధులు, సమగ్ర కులగణన, విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్. మరి ఈ అంశాలు ఏదైతే కనుక పొందుపరిచారో రామచంద్ర యాదవ్ గారు, వీటిపైన ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో బీసీ సింహగర్జన అనే కార్యక్రమం నాగార్జున యూనివర్సిటీ ఎదురుగుండా మంగళగిరి మరి ప్రాంగణంలో 22వ తారీఖున ఏర్పాటు చేయడం జరుగుతుంది. బీసీలంటే ఒక బీసీలనే కాదు, అణగారిన వర్గాలు మొత్తం అందరూ కూడా, అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ ఈ రోజున ఓట్ల కోసం వాడుకుంటున్నారు. ఆ ఓట్లతో అందలం ఎక్కుతున్నారు.